వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం గిద్దలూరులో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ 75 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనంతో పాటు సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్లో స్థానికుల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే గిద్దలూరులో 2,95,00,000తో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో నేడు రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే పిన్నేరు వాగుపై వంతెన నిర్మిస్తామని, సైదాపురం డేగపూడి ప్రధాన రహదారి పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. గిద్దలూరు ఎక్కువగా రెవెన్యూ సమస్య జటిలంగా ఉందని, తహసీల్దార్, ఆర్ఐవీఆర్ఓలు ఈ పెద్ద గ్రామంలో రోజంతా ఉండి పనిచేసేలా చేస్తానన్నారు. విద్యుత్ లైన్మెన్ సమస్య ఉందని, దానిపైన అధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని సమస్య పరిష్కారం చేసేలా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తూ తమ చేత కూడా పనిచేయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాములూరు శ్రీనివాసులు నాయుడు, పొట్టేళ్ల రామయ్య, గజ్జల రాఘవరెడ్డి, గజ్జల కృష్ణారెడ్డి, రమణారెడ్డి, వి రామకృష్ణారెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు, పెమ్మసాని దిలీప్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు, వరిగొండ సురేంద్ర, ఆవుల కోటయ్య, ఆవుల వెంకటరమణయ్య, కెపి రాజు, హరినాథ్ రెడ్డి, ఎంపీడీఓ, ఎంవీఓ రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందుకని అన్ని రోడ్లు కూడా కాబట్టి వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గూడూరు వెంకటగిరి రోడ్డు కూడా అట్టే ఉంది. దానికి కూడా ఆయనకి వచ్చిన టెండర్, దానికి కూడా పరిస్థితి. ఎందుకంటే తారు దొరకడం లేదు. నేను పర్సనల్గా వెళ్ళొచ్చా, నా దగ్గరికి వెళ్ళి ఏదైనా రోడ్డు చాలా గొడవ కూడా చేయాల్సి ఉందంటే నన్ను తిప్పుకుంటారు ముందని చెప్పారంటే ఆయన చెప్పిన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామంలో 609 మందికి పెన్షన్లు మనం ప్రతి నెల 26,83,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ద్వారా సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామ నీటి వసతి మంచినీటి కోసం 2 పనులు, దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. అదేవిధంగా పంచాయతీ రాజ్ ద్వారా సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలకి చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా 3 పనులకి 33 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేసుకున్నాం. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ ఇప్పుడే ఆఫీస్ ఓపెన్ చేసిన 55 లక్షలు, దానికి లెట్రిన్స్ కూడా 6 లెట్రిన్స్కి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ 713 మందికి 1,26,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. టోటల్గా గిద్దలూరు పంచాయతీకి 2,95,00,000 రూపాయలు మనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ లేవు, ఎవరు ఏమి ఇవ్వాల, అక్కడ మట్టేలా. కాబట్టి ఇప్పుడే పిన్నేరు వాగు చూశాను, అది కూడా ప్రాన్స్లో పెట్టున్నా, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయించి ఆ పిన్నేరు వాగు మీద బ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలియజేస్తాను. ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు, ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల వరకు వారంలో 2 రోజులు ప్రజా దర్బారు, గ్రీవెన్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ముఖ్యమంత్రి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది రెవెన్యూ సమస్యలు చెప్పారు. దీన్ని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ ని
ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా ఆర్ఐ కానీ, అదేవిధంగా పిఆర్ఓ కానీ అందరూ కూడా ఈ గ్రామంలోకి వచ్చి, ఎందుకంటే ఇది పెద్ద పంచాయతీ, కూర్చొని ఈ గ్రామంలో ఉదయం సాయంత్రం వరకు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విని వాటిని పరిష్కారం చేయించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్ద పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా